ఈ రోజు నా డే ఎంత పీస్ఫుల్గా స్టార్ట్ అయిందంటే పొద్దున్నే లేచి హడావుడిగా క్యారేజీలు పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఇంకా పీస్ఫుల్గా ఒక్కొక్క పని మెల్లగా చేసుకుంటుంటే ఈ లోపల పాలైతే పొంగిపోయినాయి. అంతేగా మనం ప్రశాంతంగా ఉన్నామంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఏదో జరుగుతుందని అర్థము. అలానే ఇప్పుడు అదంతా క్లీన్ చేయాలి. మొత్తం పొంగిపోయి గలీజ్ అయిపోయినాయి. పీస్ఫుల్గా డేని స్టార్ట్ చేశానని చెప్పాను కదా, ఇదేదో వీకెండ్ బ్లాగ్ అనుకునేరు. లేదు, అక్షరాల మండే మార్నింగ్ బ్లాగ్. ఏంటి మండే మార్నింగ్ ఎవరైనా ఇంత పీస్ఫుల్గా డేని స్టార్ట్ చేస్తారా అంటే, ఆ రోజు మా ఆయనకి క్యారేజ్ పట్టక్కర్లేదు. సో క్యారేజ్ లేదు అంటే హడావుడిగా కుకింగ్ చేయక్కర్లేదు కాబట్టి పీస్ఫుల్గానే స్టార్ట్ చేశాను డేని. అంటే ఈ లెక్కన అందరి ఇళ్లలో రోజు పొద్దున్నే ఎంత హడావుడి ఉంటుందో కదా, యుద్ధాలే జరిగిపోతూ ఉంటాయి లంచ్ బాక్స్లు స్నాక్ బాక్స్లు అని ప్రిపేర్ చేయడానికి. ప్రస్తుతానికైతే మా బుడ్డోడు స్కూల్కి ఎక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి సరిపోయింది. నెక్స్ట్ ఫ్యూచర్లో వాడికి స్కూల్కి లంచ్ బాక్స్లు స్నాక్ బాక్స్లు అని చెప్పి ఏమేమి ప్రిపేర్ చేయాలో. కరెంట్ కూడా నాకు సహకరిస్తలేదు వీడియోస్ తీసుకుందామంటే. ఇంకైతే ఈ రోజు కోడిగుడ్డు పులిసెట్నా అంటది కదా శ్రీలీల, అలా కోడిగుడ్లు వేసి బెండకాయ ములక్కడ వేసి మంచిగా పులిసైతే పెట్టాలి లంచ్లోకి.